అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు 4వ అదనపు కోర్టు సెషన్ కోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. గత ఏడాది కృష్ణానగర్లో జరిగినటువంటి జంట హత్యల కేసులో ఈరోజు ఇద్దరికి ఉరిశిక్షతో పాటు ఒకరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించేలాగా కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ సంచలనమైనటువంటి తీర్పు వెనక ఎలాంటి నిజాలు జరిగాయి, ఎలాంటి ట్రయల్స్ జరిగాయి, ఈ కేసు యొక్క ఒడిదుడుకులు ఎలాంటి ఎదుర్కొన్నారనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి ఆ కేసు వాదించినటువంటి పీపీ గారు మనకున్నారు. సార్ చెప్పండి, ఈ కేసు సంబంధించి గత ఏడాది మార్చి 14వ తేదీ నమోదైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి వాదనలు జరిగాయి, అసలు ఇన్వెస్టిగేషన్ ఎలా? ఈ కేసులో 14వ తేదీ 3వ నెల 2023లో అఫెన్స్ జరిగింది, నేరం జరిగింది. ఈ నేరం జరగక ముందు 1/3/2023 మొదటి ముద్దాయి శ్రావణ్కు రుక్మిణి అంటే వివాహం జరిగింది. వివాహ సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య కలవడం లేదని, అది శోభనం జరగలేదనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు, తల్లిదండ్రులు, రుక్మిణి వాళ్ళ తల్లిదండ్రులు, మీరు ఇలాంటి వానికి ఎందుకు పెళ్లి చేసినారు, ఇట్లా చేయడం వల్ల మా కూతురు జీవితం నాశనం అవుతుందని అడిగినారు. పెళ్ళి అయితే 3 రోజులకి. ఇది మనసులో పెట్టుకొని శ్రావణ్ కుమారు వాళ్ళ నాయన వరప్రసాద్, తర్వాత వాళ్ళ అమ్మ కృష్ణవేణి మీ అత్తమామలను తోలుకొని రమ్మని చెప్పారు. చెప్పడం వల్ల ఏం చేసిన 14వ తేదీ ఉదయాన్నే అత్తమామల ఇంటికాడికి పోయి వాళ్ళ భార్యను ముగ్గురిని తీసుకొని 11:30కు కల్లూరు వాళ్ళ చింద్రమూరి నగర్ వాళ్ళది, చింద్రమూరి నగర్కి వచ్చారు. 11:30కు వచ్చారు. 12 గంటలకు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎలా అయిందంటే వాళ్ళు ఇంట్లోకి పోయారు. ఇంట్లోకి పోయినాక అత్తమామను మిద్దె మీదకి పోమన్నారు, కూతురుని వచ్చేసి కింది రూమ్లోకి పోమన్నారు. వాళ్ళ పైన కొంచెం విశ్రాంతి తీసుకుంటుంటే శబ్దం వచ్చింది. అత్తమామలకు అంటే శ్రావణ్ కుమార్ వాళ్ళ అత్తమామలు పైన ఉండడం వల్ల కేకులు వినిపించాయి. ఎందుకో కేకులు వినపడుతున్నాయని కిందికి వచ్చి చూస్తే చూడలేదు. చూడడానికి వస్తుంటే శ్రావణ్ కుమార్ అంటే ఒకటో ముద్దాయి, రెండో ముద్దాయి ఇద్దరు కలిసి రమాదేవిని అంటే చనిపోయిన పెళ్లి కూతురు చనిపోతే వాళ్ళ అమ్మను, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ భార్యను విచక్షణ రహితంగా పొడిస్తే అక్కడే చనిపోయింది ఆమె. తర్వాత అతను తప్పించుకునే క్రమంలో బయటకు వస్తుంటే అతని మీద కూడా దాడి చేయడం జరిగింది. అతనికి 8 కత్తిపోట్లు పడినాయి. ఆయన అదృష్టవశాత్తు బతకగలిగాడు. దానికి బయటకు వస్తేనే చుట్టుపక్కల వాళ్ళందరూ గుమ్మిగూడి ఏం జరిగిందంటే, ఇట్లా నా కూతురును ఇట్లా చంపేశారు, నా భార్యను కూడా చంపేశారు, నేను తప్పించుకొని వచ్చినాను అని ఆయన చెప్పాడు. ఎందుకు జరిగింది ఇది అంటే, పెళ్ళప్పుడు నీకు మగతనం లేకుంటే పెళ్ళి ఎందుకు చేసుకున్నాను ఆయన అని అడిగినందుకు మనసులో పెట్టుకొని చంపేసినారు అని వెంకటేశ్వర కంప్లైంట్ వచ్చి చెప్పాడు. తర్వాత ఈ కేసులో ముఖ్యంగా ఏంటంటే బెయిల్ వేశారు. బెయిల్ వేస్తే బెయిల్ సీరియస్గా అంటే 18 కత్తిపోట్లు, 12 కత్తిపోట్లు, 8 కత్తిపోట్లు పడినాయి. ఇంకోటి పెళ్ళైన 14 రోజులకి ఇలా జరిగింది కాబట్టి ఇది సీరియస్ అఫెన్స్గా తీసుకొని కోర్టు వారు వాళ్ళకు బెయిల్ నిరాకరించారు. ఈ నిరాకరించడం వల్ల ఏమైంది, వాళ్ళు లోపల ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత 3వ ముద్దాయి అయిన కృష్ణవేణికి మాత్రము బెయిల్ ఇచ్చారు కొద్ది రోజులకు. ఎందుకు ఇచ్చారంటే ఆమె లేడీ అనే ఉద్దేశంతో, ఆమెకు ఆరోగ్యం బాలేదనే ఉద్దేశంతో వాళ్ళు డిఫెన్స్ వాళ్ళు చెప్పడం వల్ల ఆమెకి ఇచ్చారు. వాళ్ళిద్దరిని మాత్రము హైకోర్టు కూడా పోయారు, అప్పీల్కు బెయిల్ కావాలని హైకోర్టుకు పోయారు. హైకోర్టుకు పోతే హైకోర్టులో కూడా డిస్మిస్ అయింది. ఇంకోటి ఏంటంటే ఈ కేసులో త్వరగా విచారణ జరగడం వలన వాళ్ళకు నష్టపోయిన వారికి న్యాయం జరిగింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ రోజులు కావడం వల్ల, అంటే 4-5 ఏళ్ళు పడితే కొంతమంది మెయిన్ సాక్షులు ఉంటారు చూసిన వాళ్ళు చనిపోవడం వలన కేసు వీక్ అయిపోతుంది. తర్వాత కొద్ది రోజులు పోతే వాళ్ళు మర్చిపోతారు, దానివల్ల కొంచెం వీక్ అవుతుంది. లేదంటే ముద్దాయిలు బయటకు పోవడం వల్ల, బెదిరించడం వల్ల వాళ్ళు చెప్పకపోవచ్చు. ఇలాంటివి జరిగినప్పుడు అన్యాయమే జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇటువంటి నేరాల్లో రేప్ కేసుల్లో కానీ, లేదంటే మర్డర్ కేసులో, సీరియస్ అఫెన్స్లో కానీ బెయిల్ ఇవ్వకుండా వాళ్లకు తత్వరంగా న్యాయం జరగాలంటే కేసు విచారణ జరిపితే న్యాయం జరుగుతుంది, అందరికీ గౌరవము వస్తుంది. ఇంకోటి అంటే దీంట్లో పోలీసు వాళ్ళ పాత్ర ముఖ్యంగా ఉంటుంది. వీళ్ళు సాక్ష్యాధారాలను బట్టే కేసు అంతా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కఠినంగా వ్యవహరించి ఉన్నది ఉన్నట్లుగా
సబ్మిట్ చేస్తే కోర్టులకు మేము దాన్ని కోర్టుకు విన్నపిస్తాము. కోర్టు వారు సాక్ష్యాధారాలను బట్టి చేస్తుంది కానీ మిగతా ఎవరు చెప్పినారు కదా, సాక్ష్యాధారాలు బాగుంటే కోర్టు శిక్ష వేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ దీంట్లో సాక్ష్యాధారాలు బలంగా ఉన్నందువలన మా డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి జి ప్రతిభాదేవి గారు వాళ్ళిద్దరికీ ఉరిశిక్ష ఖరారు చేసింది. మూడో ముద్దాయికి జీవిత ఖైదు ఇచ్చింది. ఇది సమంజసమే అని అందరూ భావిస్తున్నారు. కోర్టుల మీద అందరికీ గౌరవం అనేది పెరిగింది. కోర్టుల మీద లాయర్ల మీద జడ్జిల మీద సొసైటీలో అందరికీ ఒక గౌరవం అనేది ఏర్పడింది ఈ కోర్టుల మీద. అరే కోర్టు ఏదైనా చిన్న చిన్న విషయాలకు చాలా కేసుల్లో కొంతమంది లాయర్లు అటు సైడ్ నిందితుడి వైపు వాదించే వాళ్ళు కానీ లేకపోతే ఇటు సైడ్ ఉన్నటువంటి వాళ్ళు కొలాబరేట్ అయ్యి లేకపోతే సాక్షులను తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేశారని చాలా కేసులు విన్నాం. అలాంటిది ఏదైనా ప్రయత్నం జరిగింది ఈ కేసులో? అటువంటివి జరగడానికి చాలా తక్కువ. ఇప్పుడు సాక్షులు మేము చెప్పలేము అని, అంటే ముద్దాయిలకు భయపడి మేము చెప్పలేము అన్నప్పుడు ప్రాసిక్యూషన్ అయినా ఏం చేయలేదు. ముద్దాయిలు మేము చెప్తాము అన్నప్పుడు మాత్రమే మేము ముందుకు పోతాం. కానీ మేము చెప్పాం సార్, మాకు భయం సార్, మేము తంతారు సార్ అంటే మేము చెప్తాము, మీకేం భయం లేదు చెప్పండి, మీకు న్యాయం జరుగుతుందని అని చెప్తాం. వాళ్ళు అవతల సైడు వాళ్ళ ప్రలోభాలకు లోబడితే ప్రాసిక్యూషన్కు ఏం చేయలేదు, కోర్టులు ఏం చేయలేవు. వాళ్ళు సక్రమంగా ఉండి ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పగలిగితే ప్రాసిక్యూషన్ కానీ కోర్టు కానీ న్యాయం చేస్తుంది, కానీ లేదంటే ఏం చేయలేము. అంటే ఈ కేసులో ముగ్గురికి శిక్ష పడింది. సాక్ష్యం చెప్పినటువంటి వాళ్ళు ఒంటరిగా ఉన్నాడు. అతనికి అంటే వీళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఏమైనా థ్రెట్ ఉండేటువంటి అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. కోర్టు ఏమైనా ప్రొటెక్షన్ ఇస్తుంది అట్లా? ఇంకోటి అంటే దీంట్లో చాలా విచిత్రమైన కేసు. ఇప్పుడు అత్త మామ కొడుకు, అంటే ఇప్పుడు చనిపోయిన రామాదేవి కూతురు ఇద్దరు చనిపోయారు. అతను వచ్చి వాళ్ళ భర్త, రామాదేవి వాళ్ళ భర్త, రుక్మిణి వాళ్ళ నాయన అంటే వెంకటేశ్వర్ కేసు పెట్టాను. వాళ్ళు ముగ్గురు తప్ప ఎవరు లేరు వాళ్ళ ఇంట్లో. అదొకటి. ఇక్కడ వస్తే ముద్దాయిల తరపున వస్తే కనుక శ్రావణ్ కుమారు మొదటి ముద్దాయి, తర్వాత వాళ్ళ అమ్మ కృష్ణవేణమ్మ మూడో ముద్దాయి, రెండో ముద్దాయి వరప్రసాద్. వీళ్ళంటే కూడా వీళ్ళు ముగ్గురే తప్ప ఏరే వాళ్ళు ఎవరు లేరు, వీళ్ళు బంధువులు కూడా ఎవరు లేరు. వీళ్ళ నుంచి ఎటువంటి హాని ఉంటుందని అనుకోనికి ఆస్కారం లేదు. అంటే ఇలాంటి కేసెస్ గతంలో ఎప్పుడైనా ఇలా శిక్షలు పడినటువంటి కేసులు ఏమైనా ఉదాహరణలు ఉన్నాయి మన జిల్లాలో? ఈ మాకు తెలిసినట్టు మేము ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేస్తున్నాం. మాకు తెలిసి ఇంతవరకు అయితే ఉరిశిక్ష అనేది ఎప్పుడు ఇవ్వలేదు. మాకు తెలిసి మేము వచ్చినాక ఇదే ప్రప్రథము. ఇది అందరికీ ప్రజలకు భయము, కోర్టు అంటే ఏంది, అడ్వకేట్స్ అంటే ఏంది, పోలీసు అంటే ఏంది అనేది క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుంది. ఈ చిన్న దానికి దూరంగా ఉండి సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకొని ఇటువంటి చిన్న దానికి ఇంత దూరం పోయి జీవిత ఖైదు అనుభవించడము కానీ ఇలా ఉరిశిక్ష పడడం కానీ అనేది లేకుండా ఇది చూసిన తర్వాత వాళ్ళు జాగ్రత్తగా ఉండి ఉంటారని అనుకుంటున్నాను. ట్రయల్స్లో ఏమైనా జరుగుతున్నాయి ఇలాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ మా కేసులు ఇంకా ఉన్నాయి, ఇంకా విచారణకు రాలేదు. విచారణకు వచ్చినప్పుడు ఈ కేసు విచారణ సాక్ష్యాలు చెప్పారా అనే విషయము మా కోర్టులో దాదాపు 55 కేసులు ఉన్నాయి. 55 కేసులు ఎవరు చెప్తారు ఎవరు చెప్పరు అనే విషయము మాకు కేసు విచారణకు వచ్చి మాత్రమే తెలుస్తుంది. అంతవరకు మాకేం తెలియదు, మేమేం చెప్పలేము దాని గురించి. అంటే నేరాస్మృతి ఉన్నటువంటి వాళ్ళకి నేరాలు చేయాలనేటువంటి ఆలోచన ఈ కేసు ఎలాంటి గుణపాఠం? ఇప్పుడు నేరం చేయాలా అనే ఉన్న వాళ్ళకు ఇది ఏంటంటే అందరికీ తెలుసు, చిన్న విషయానికి చంపి ఉరిశిక్ష పడింది, వాళ్ళకు జీవిత ఖైదు పడింది అని అందరికీ మెసేజ్ పోతుంది. అంటే చిన్నదానికోసము జీవిత ఖైదు అనేది కూడా చాలా పెద్ద శిక్షనే మామూలుగా. ఇంకా ఉరిశిక్ష అనేది ఇంకా దానికన్నా మించిన శిక్ష లేదు కాబట్టి చిన్నదానికి ఇట్లా చేసి ఇట్లా పోయినారు కాబట్టి మనం చిన్నదానికి చేయకూడదు, దూరంగా ఉండాలి, సామరస్యంగా పరిష్కరించుకోవాలి అనే ఉద్దేశము ఇప్పుడు ప్రజల్లో ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఉంటారని నేను అనుకుంటున్నాను. నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళకి ఈ శిక్ష ఒక గుణపాఠం లాంటిది. ఎందుకంటే నేరం చేయాలనేటువంటి ఆలోచన వచ్చిన శిక్ష అంటే చేసిన నేరం చిన్నదా పెద్దదా అనేది కాదు, జీవితకాల శిక్ష పడింది. అదేవిధంగా ఇది ఉరిశిక్ష పడినటువంటి సంఘటన కర్నూలు జిల్లాలో సంశయించినటువంటి తీర్పు కోర్టు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ తీర్పు ద్వారా నేర ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళ మార్పు వస్తుందనేసి భావిద్దాం. కర్నూలు జిల్లాలో 4వ అదనపు జడ్జి కోర్టు ఇక్కడ సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. నవవధువును హత్య చేసినటువంటి జంట హత్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉరిశిక్ష విధించినటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈరోజు అదనపు సెషన్ కోర్టు ఇచ్చినటువంటి సంచలనమైన తీర్పుపై మనతో మాట్లాడడానికి సిఐ శంకరయ్య ఉన్నారు.
సార్ చెప్పండి, ఈ జంట హత్యలు జరిగిన ఎలా ఇన్వెస్టిగేట్ చేశారు? ఈ ఇన్వెస్టిగేషన్లో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అసలు శిక్ష పడేదాకా మీరు కొనసాగించిన ఎలాంటి ఇన్వెస్టిగేషన్? దాదాపు 11 నెలల క్రితం చెన్నం సర్కిల్లో మార్చి 14వ తేదీన కర్నూలులో జంట హత్యలు జరిగినాయని మనకి ఫోన్ రావడంతో ఇమీడియట్గా వెళ్ళాము. అక్కడ ఇద్దరు ఆడవాళ్ళని అత్యంత కిరాతకంగా చంపినారు. ఇంకొక అతను వెంకటేశ్వర్లు అనే అతను ఇంజ్యూర్డ్ అయినారు. అతన్ని హాస్పిటల్కి పంపించాము. దాని మీద 62/23 క్రైమ్ నంబర్ కింద అండర్ సెక్షన్ 302, 307, 34 కేసు కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంజ్యూర్డ్ అయినట్టు వెంకటేశ్వర్లు ఉన్నారో అతను సర్వైవ్ అయ్యి లైఫ్ లీడ్ చేస్తున్నాడు. సో అతనే ఐ విట్నెస్ కాబట్టి సో అతని సాక్ష్యం మెయిన్. అందులో నేరం చేయడానికి A2 ముద్దాయినటువంటి ప్రసాద్ చెన్నం సర్కిల్లో ఒక షాప్లో 2 కత్తులు కొనుక్కుంటూ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఆ సీసీ ఫుటేజ్ని కోర్టు పరిగణలోకి తీసుకొని టెక్నికల్ ఎవిడెన్స్ కింద ఆ సాక్ష్యాన్ని మరియు ఎవరైతే ఇంజ్యూర్డ్ గాయపడినాడో వెంకటేశ్వర్లు అతని సాక్ష్యాన్ని బలంగా తీసుకొని కోర్టు ఈ నేరం వాళ్ళే చేసినారని నమ్మి A1 అండ్ A2కి ఇద్దరికి ఉరిశిక్ష, A3కి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగింది. ఈ శిక్షతో నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ 11 నెలలు పండించి కష్టానికి ప్రతిఫలం జరిగిందని, అలాగే ఈ 11 నెలల్లో కూడా ముద్దాయిలకు బెయిల్ రాకుండా జైల్లోనే ఉంచి ట్రయల్ జరపడం కూడా ఇందులో ఒక కోసం. అంటే జంట హత్యలు జరిగింది సంచలనం. అయితే ఇది జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో అనేక ఒత్తిళ్లు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఉరిశిక్ష పడింది. అంటే ఈ మధ్యకాలంలో జరిగేటువంటి మీ ఇన్వెస్టిగేషన్లో కానీ లేకపోతే కేసు జరిగేటువంటి పరిస్థితుల్లో కానీ ఎలాంటి ఒత్తిళ్లు వచ్చాయి? లేదండి, ఎలాంటి ఒత్తిడి అయితే లేదు. ఎందుకంటే ముద్దాయిలు జైల్లోనే ఉన్నారు కాబట్టి. సో మనకి ఇలాంటి ఈ కేసులో విచారణలో కానీ ఇన్వెస్టిగేషన్లో కానీ ఎలాంటి ప్రెజర్స్ కానీ ఏమీ రాలేదు. ఎందుకంటే ముద్దాయిలు జైల్లో ఉండడంతో వాళ్ళు బయటకు వస్తేనే ఏవైనా రికమెండేషన్లు చేయడం కానీ ఒత్తిడి చేయడం కానీ ఎవరైతే విట్నెస్లు ఉన్నారో వాళ్ళని థ్రెటన్ చేయడం కానీ విట్నెస్లు ఏమైనా ట్రాంపర్ చేయడానికి అవకాశం ఉండేది. సో ఇందులో జడ్జికి నేను పర్సనల్గా థ్యాంక్స్ ఎందుకు చెప్పుకుంటున్నానంటే ఈ హత్య జరిగిన రిమాండ్కి పోయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు జైల్లో ఉండడం ఇందులో ప్రత్యేకంగా మేడంని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మేడం ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. జంట హత్యలు జరిగాక మృతదేహాలు కూడా పోలీసులే దహన సంస్కారాలు చేశారంటున్నారు. అసలు ఆ రోజు ఎందుకు దహన సంస్కారాలు చేసే పరిస్థితి? ఇందులో ఈమెకి ఇప్పుడు ఎవరైతే కొత్త వెంకటేశ్వర్లు ఉన్నారో అతను క్యాస్ట్ బై వైశ్యస్, చనిపోయిన రమాదేవి వచ్చి క్యాస్ట్ బై రెడ్డిస్. వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వాళ్ళని ఆదరించలేదు. లవ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళు కొత్తగా వనపర్తికి వచ్చి కాపురం చేసుకొని ఎవరితో సంబంధం లేకుండా వాళ్ళు బతుకుతున్నారు, లైఫ్ లీడ్ చేస్తున్నారు. అదే క్రమంలో ఈ చెన్నం సర్కిల్లో ఉన్నటువంటి వరప్రసాద్ అండ్ కృష్ణవేణి కొడుకు అయినటువంటి శ్రావంత్తో 2023 సంవత్సరం మార్చి 1వ తేదీ పెళ్ళైంది. పెళ్ళైన 14 రోజుల లోపలే వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో అనుమానంతో ఆ అమ్మాయి ఇంకొకరితో అక్రమ సంబంధం ఉందేమని ఒక చిన్న అనుమానంతో పెళ్ళైన 14 రోజుల్లోనే అత్యంత పాశవికంగా వాళ్ళని చంపడం జరిగింది. సో ఎవరైతే ఇంజ్యూర్డ్ ఉన్నాడో అతను హాస్పిటల్లో ఉండడము, వాళ్ళ డెడ్ బాడీలను క్లెయిమ్ చేయడానికి ఎవరు రాకపోవడంతో పోలీసులే వాళ్ళని అంత్యక్రియలు చేయడం జరిగింది. కల్లూరు శ్మశాన వాటికలో నేనే నా చేతులతోనే వాళ్ళని అంత్యక్రియలు జరిపించడం జరిగింది. వాదన జరిగే సమయంలో కానీ లేకపోతే ఇప్పుడు శిక్ష పడ్డ తర్వాత నిందితులు ఏమైనా మార్పు ఏమైనా కనిపించింది? ఇంకొకటి కూడా చెప్పడం, ఆ రోజు నేరం జరిగిన తర్వాత కానీ రిమాండ్ పోయే రోజు నేను వాళ్ళతో మాట్లాడిన తీరు కానీ ఇప్పుడు మాట్లాడుతున్న తీరుని బట్టి కూడా వాళ్ళలో ఎటువంటి పశ్చాత్తాపం అనేది కలగలేదని నేను అనుకుంటున్నాను. అరే ఇద్దరు ఆడవాళ్ళని మనం అన్యాయంగా చంపినామనే ఒక బాధ కూడా ఏమాత్రం వాళ్ళ కళ్ళలో కనబడడం లేదు. ఎవరైనా కావచ్చు, ఆడపిల్ల నీకు అమ్మాయితో అడ్జస్ట్ కాలన్నప్పుడు వదిలేయాలి తప్ప చంపాల్సిన అవసరం లేదు. కోర్టులు ఉన్నాయి, పెద్ద మనుషులు ఉన్నారు, లీగల్ ఉన్నాయి. సో లీగల్గా పోవాలి తప్ప చంపాల్సిన నెసిటీ లేదు. ఈ తీర్పు అనేది ఏదైతే ఉందో సమాజానికి ఒక మంచి కనువిప్పుగా, ఒక మంచి జడ్జిమెంట్గా నేను అనుకుంటున్నాను. మాట్లాడడానికి మృతులకు సంబంధించినటువంటి బంధువు తండ్రి ఉన్నాడు. ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. కొన ఊపిరితో ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు తన్ని హాస్పిటల్ చేయించి వైద్యం కూడా చేయించిన నేపథ్యంలో ఉన్నారు. సార్ చెప్పండి, ఆ రోజు ఏం జరిగింది? అసలు ఆ రోజు వనపర్తి నుంచి కర్నూలుకి తోలుకొచ్చినారు. టైం 11-11:30 లోపలనే మాట్లాడదామని లోపలనే మమ్మల్ని మాట్లాడినట్ల ఈ వాళ్ళ నాయన ప్రసాద్ అనే వ్యక్తి బయటికి పోయి 2 కత్తులతోనే మమ్మల్ని చంపాలని చూసినారు. మా భార్యని నా బిడ్డనే చంపేసినారు అక్కడనే. నేను కూడా పైన దెబ్బలు తగిలితే బయటకు వచ్చేసినాం. అంటే లవ్ మ్యారేజ్ చేశారా, అరేంజ్ మ్యారేజ్ చేశారు? అరేంజ్ మ్యారేజ్ చేసినాం, వనపర్తిలో చేసినాం మ్యారేజ్. కట్న కానుకలు ఏమైనా ఇచ్చారా? ఇచ్చిన 50,000 ఇచ్చిన. అంటే కాళ్ళపారాన్ని ఇంకా ఆరలేదు, 14 రోజులు దోరణాలు కూడా చేయలేదు. ఇంకోటి మన తిరుమల కూడా అయిపోలేదు. దానివల్లనే చిన్న గొడవ, చిన్న రిక్వెస్ట్, దానివల్లనే ఇది వాళ్ళు మనుషులు పెట్టుకొని ఈ పని చేసినారు.
అంటే వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్తో లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు. మీరంతా ఒప్పించి పెద్దలతో కూడా చేసిన తర్వాత ఇలాంటి సంగతి ఎందుకు జరిగింది? పెద్దవాళ్ళే మాట్లాడి మ్యారేజ్ చేసినాము. ఏంటంటే అబ్బాయికి మగతనం లేదు అని ఒక మాట ఈ విషయం అడిగిన దానికి వాళ్ళు మన ఈ మాట మనసులో పెట్టుకొని ఈ పని చేసినారు. అంటే ఈ విషయం మీ అమ్మాయి చెప్పిందా? మా అమ్మాయి చెప్పింది, ఇట్లా మా డాడీ ఇట్లా అని మా భార్య చెప్పింది. మా భార్య వచ్చి నాకు చెప్పింది, ఇట్లా సంగతి ఇట్లా లేదంటే నేను వాళ్ళని అడిగితే వాళ్ళు ఇంకా ఆ మాటకు అప్పుడు ఏం అనలేదు. ఆ పిల్లోనికి ఇంకోటి హైదరాబాద్లో సెన్సరీ జరిగింది. ఇది జరిగినది మ్యాటర్. అంటే తొలకొచ్చి ఈ చంపడం. ఇంకోటి ఏ ఆడపిల్ల అయినా కానీ ఇట్లా దహనం చెయ్యకూడదు. నాకు జరిగిందని వేరే వాళ్ళు కూడా మోసం పోకూడదు. అది నేను వాళ్ళకు ఈరోజు వాళ్ళకు శిక్ష పడిందంటే నేను కొంచెం సంతోషం ఇస్తున్నాను అనుకున్నా. అంటే ఒకవైపు కూతురు, మరోవైపు భార్య, ఇద్దరు చనిపోయారు. మీరు హాస్పిటల్లో ఉన్నారు. ఎందుకోసం మీ బంధువులు వచ్చి కనీసం వాళ్ళ దహన సంస్కారం చేసే పరిస్థితి లేదు? వాళ్ళకు తెలియదు. అది ఇంకా వాళ్ళకి తెలియదు. అది ఇంకోటి మాకు ఇట్లా జరుగుతుందని మేము కూడా ఊహించుకోలేదు. ఇట్లా తొలకపోయి చంపుతారా అని కూడా ఊహించలేదు. చేసినారు. అంటే మీ కూతురు తర్వాత మీ భార్య చనిపోయినట్లు మీకు ఎప్పుడు తెలిసింది? మీరు హాస్పిటల్ ఉన్నారు కదా? నా ఎదురునే జరిగింది అది మర్డర్. అంటే మీ స్పాట్లో చనిపోయారు? స్పాట్లో అన్నీ ఆడనే చనిపోయినారు. ఫస్ట్ మా కూతురిని, తర్వాత మా భార్యని చంపినాక నన్ను కూడా చంపాలని చూసినారు. నేను తప్పించుకొని బయటకు వచ్చిన. అంటే ఇట్లా గొంతు కోసారా, పొడిచారా? కత్తితో పొడిచినారు. 18 పోట్లు పడినాయి మా భార్యకు. మా కూతురు కూడా 15-16 పోట్లు పడినాయి. నాకు కూడా 9-10 పోట్లు పడినాయి. ఇంకోటి నాకు ఆ రోజు వాళ్ళని చనిపోయిన రోజు కూడా దహనం చేయనికి కూడా లేదు. సార్ వాళ్ళే దహనం చేసినారు. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మా తమ్ముడు, మా అమ్మ, మా అత్త వచ్చినారు. అంటే మీరు సాక్ష్యం చెప్తారు మాకు శిక్ష పడుతుంది అనేటువంటి భయంతోనో లేకపోతే ఎప్పుడైనా భయపెట్టించే ప్రయత్నం చేశారు? వాళ్ళు అడిగినారు కానీ నేనైతే లొంగలేదు. ఏదైనా ఉంటే స్టేషన్లో మాట్లాడదామని చెప్పిన. ఇది ఒక మాట మాట్లాడినా అది తర్వాత భయపెట్టి నన్ను చాలా ఫాలో చేసినారు కానీ నేను వాళ్ళకు దొరకలేదు. అది మేము అంత మాట్లాడానికి మరికొంతమంది ఉన్నారు. మీకు చెప్పండి, ఈయన ఏమవుతారు అసలు, ఎందుకోసం ఇలా జరిగిందని? సార్ ఈయన మా బ్రదర్ సార్, అన్నయ్య తోడు, మా అమ్మ వాళ్ళ అక్క కొడుకు, నేను వాళ్ళ తమ్ముడిని సార్. ఇంకా అక్కడ వాళ్ళకి ఏం జరిగిందో నాకైతే తెలియదు సార్. వనపర్తి నుంచి అయితే ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు ఈ చిన్న అనుమానంతో వాళ్ళు ఇది చేసినారని తెలుసు. అక్కడ వాళ్ళని స్పాట్లో ఇద్దరిని చంపేసినారు. మా అన్నని కూడా హత్య చేయని ప్రమాదంలో ఆయన బయటపడిండు. అంతలేక ఎవరు 100 డేలు చేసినట్టు సార్ వాళ్ళకి. అక్కడ నుంచి సార్లు వచ్చి రిసీవ్ చేసుకొని హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేయించిండ్రు అన్నని. ఆ 2 డెడ్ బాడీలు తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ మార్టం చేయించిండ్రు. అప్పుడు నాకు న్యూస్ వెంటనే తెలిసినట్టనే 1 గంట లోపల నేను హాస్పిటల్కి చేరుకున్నాను సార్. చేరుకొని ఏం సార్ ఇట్లా ఏం జరిగిందని అంటే, సార్ మీరు స్టేషన్కి రండి మాట్లాడదామని అంటే పోయి మాట్లాడినాం సార్. మాట్లాడే సార్ ఉండి మేము ఇట్లా అన్న వాళ్ళని అంతా సేవ్ చేసినామయ్యా, మీ ఊరుకు ఎవరు అందుబాటులో రాలేదు, నువ్వు రావడం కూడా లేటుగా వచ్చినావు, మేమే డెడ్ బాడీలను బూన్ చేసినాము ఇక్కడనే మన కృష్ణానగర్లో ఏమో పెట్టినారు సార్. మేము అక్కడ బూంచిన దగ్గర కూడా పోయి చూసొచ్చినాం సార్. చాలా బాధ అనిపించింది సార్. ఎవరైనా ఒకటే కానీ మరి ఇంత ఘోరంగా చేయడము, మా ఆడపిల్లలు జరిగినట్టు ఇంకొకరు కూడా జరగవద్దు. మా అన్న అంటే తిక్కవడు సార్. ఏదైనా అంటే కూడా ఆలోచన చేయాలా, మాట్లాడాలా, ఇది చేయాలా. ఇప్పుడు చట్టపరంగా కానీ కోర్టు పరంగా కానీ ఏదైనా చూసుకోవాలా. తర్వాత వచ్చేసి సారోళ్ళు ఉంటారు, మాట్లాడుకోవాలా. పెద్ద సారోళ్ళు ఉంటారు, ఏదైనా ఇది చేసుకోవాలి. లేదంటే 4 మధ్యలో కూర్చోబెట్టుకొని మాట్లాడి అండర్స్టాండింగ్ చేసుకొని ఆ పాపని ఇంటికి పంపించేదో మీరే పెట్టుకునేదో ఏదో ఒకటి చేసేది ఉండదు సార్. మరి ఇంత ఘోరంగా చంపడం అనేది చాలా ఇబ్బంది సార్ మాకు కూడా. ఇప్పుడు ఆయనకు కూడా ఎవరు లేరు, ఇంకా నేను ఒక్కనే చూసుకుంటున్నా. కోర్టుకు రావడం కానీ మాకు జడ్జి మేడం కూడా బాగా సహకరించింది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడింది కాబట్టి మేము కూడా బయట తిరగడానికి అవకాశం ఉంది. లేకపోతే మా పరిస్థితి కూడా అంతే కదా సార్. ఇంకా ఎవరైనా కానీ న్యాయం చేయాలని కోరుకుంటాం. ఇలాంటి కిరాతులకు ఉరిశిక్ష పడింది, మీరేమనుకుంటారు? ఇంకా పడాలి కదా సార్. మరి ఇంతగానం ఘోరంగా తీసుకొచ్చి కత్తులు పెట్టి చంపడం అంటే మేమేం అన్యాయం చేసినామా సార్? మా దాంట్లో మా కోమటల దాంట్లో యాక్చువల్గా అమ్మాయిలు దొరకరు. 10 లక్షలు ఇస్తామని వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా అడుగుతున్నారు, రెడ్డిస్ వాళ్ళు అడుగుతున్నారు. ఇంకో మేము ఎంతోమంది అడిగితే కూడా మేము ఇవ్వలేకపోయినాం. ఎదురుకట్నం ఇచ్చి చేసుకుంటాం, ఎదురుకట్నం ఇచ్చి చేసుకుంటామన్నారు సార్.
ఏదో మా దళిద్రం బాలేక వాళ్ళ వనపర్తిలో ఎవరో ఉన్నారని చెప్పి వాళ్ళు బాగా టైట్ చేసి పొజిషన్ చేసి తీసుకొచ్చి చంపిండ్రు సార్. ఇంకా వాళ్ళు చెప్తే ఇస్తాం సార్. ఎవరైనా నమ్మకమని మనవాడు కదా, మన కులం కదా, మన బాధ్యత కదా, మన బిడ్డ కదా అని మనం వారికి సాయం చేస్తే ఇష్టం పోయినట్టు దొరికొచ్చి ఇట్లా మాట్లాడి వాళ్ళని నమ్మించి తెల్లవారుదామని 5 గంటలకు వచ్చి వాళ్ళని డోర్ తెరిపించి వనపర్తి నుంచి ఇక్కడ ట్రయల్ చేసి వాళ్ళు తొలుకొని వచ్చి ఇంట్లో పెట్టి 11 గంటలకల్లా గంటలనే హతమార్చడం అంటే అది ఏం సార్ అసలు? అంతా వాళ్ళకంతా ఏం అన్యాయం చేసినాం మేము? వాళ్ళెవరో మాకు తెలియదు, మేమెవరో వాళ్ళకి తెలియదు. 14 రోజుల్లో ఇంతగానం జరిగితే ఏముంటుంది సార్? అనుమానం ఏముంటుంది సార్? ఆడపిల్లలకి ఉంటే ఉండొచ్చు ఏదైనా ఉంటే 10 మందిలో కూర్చొని మాట్లాడుకోవాలా, దాన్ని ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా. తప్పులు చేయాలని గ్యారెంటీ లేదు, తప్పులు చేయొద్దని గ్యారెంటీ లేదు. అది మన మనసులను బట్టి చేస్తుంటాం, ప్రవర్తిస్తుంటాం, పోతుంటాం. ఆ తర్వాత ఏమైనా ఉంటే చట్టపరంగా కోర్టుపరంగా చూసుకుంటాం. ఇప్పుడు అదే పోలీసు వాళ్ళు మాకు డిఎస్పీ సార్ కానీ, సిఐ సార్ కానీ, కానిస్టేబుల్ కానీ, కోర్ట్స్ కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా సార్ అని మీ కాళ్ళు మొత్తం అదే అని పట్టుకొని తిప్పలు పడి వాళ్ళు కూడా ఏదో మొత్తానికి మాకు సహకరించింది కాబట్టి ఇలా 1 ఏళ్ళ కారాగార శిక్ష పడింది. కొడుకులకి బాగా మంచిగా మాకు కూడా న్యాయం జరిగింది. ఇప్పుడు మాదేనే కాకుండా ఎవరికి కూడా ఇట్లా జరగదు సార్. అన్యాయంగా ఎవరికి కూడా జరగకూడదు. ఇప్పుడు అదే చట్టం కింద గట్టిగా లేకుంటే మా పరిస్థితి ఏంది? బీదవల్లం. మా దగ్గర ఇప్పుడు రెక్కాడితే కానీ డొక్కాడదు. ఇప్పుడు మా కష్టం చేసే ఇప్పుడు ఆయన హోటల్లో పని చేసుకుంటే కానీ తినికలేదు పరిస్థితి. ఏదో ఆమె ఇంటికాడ ఉండి పిల్లల్ని చదివించుకొని బట్టల చేపలో పని చేయించుకుంటుండే, నమ్మించి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలా? ఇంతకీ మా పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆయన ఎక్కడ పెట్టాలా? మేము శిక్ష పడింది కదా, శిక్ష పడింది సార్. ఇంతటివరకు అయితే మంచిగా జరిగింది సార్, మాకు మంచి న్యాయం జరిగింది. ఇక్కడ కోర్టు వరకు కూడా మేము మంచిగా దండం పెట్టుకుంటాం సార్. కనిపించిన దేవుళ్ళు ఎక్కడున్నారో కానీ కనిపించిన దేవుళ్ళు మాత్రం మాకు ఇక్కడే కనిపించారు సార్ మంచిగా. కాళ్ళపారని ఆరకముందే 14 రోజుల్లోనే హతమార్చారు తల్లి కూతుర్లని. ఎంతో ముచ్చటగా వాళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసిన 14 రోజుల తర్వాతే తనకి ఏదో సర్జరీ జరిగింది, తను సరైనటువంటి వ్యక్తి కాదని తన తల్లిదండ్రులతో మొరపెట్టుకున్నటువంటి ఆ నవవధువుని హతమార్చాలని పథకం ప్రకారం మొత్తం కుటుంబంతో సహా హతమార్చాలని పథకం వేసి గత ఏడాది మార్చి 14వ తేదీన ఇంటికి పిలిపించి కత్తులతో పొడిచి చంపినటువంటి సంఘటనలో న్యాయం జరిగింది. తల్లి కూతురును చంపినటువంటి అతి కిరాతకులు ఎవరైతే ఉన్నారో భర్తతో పాటు మా మామకి ఉరిశిక్ష పడింది. ఆమె అత్తకు జీవిత ఖైదు పడినటువంటి సంఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. అయితే న్యాయం జరిగింది, పేదల పక్షాన న్యాయం నిలబడింది. కనిపించే దేవుడు ఎక్కడున్నాడో కానీ కనిపించే దేవుళ్ళు మాకు న్యాయం చేశారని అంటున్నారు బాధితులు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.